న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ముందు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 31 రోజున విచ్చలవిడిగా తాగి అర్ధరాత్రి వాహనాలు నడిపే వారికి జాగ్రత్తగా ఉండాలని వార్న్ చేస్తున్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు పోలీసులు. ఆ రోజున నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు 15,000 వరకు జరిమానాతో పాటు 2,000 వరకు జైలు శిక్ష కూడా విధించబోతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు. మొదటిసారి దొరికిన వాళ్లకు గరిష్టంగా 10,000 వరకు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష వేయబోతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక రెండోసారి లేదంటే అంతకంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వారికి 15,000 వరకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే మందుబాబులను వార్న్ చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు డీటెయిల్స్. రవితేజ, న్యూ ఇయర్ సందర్భంగా ట్రై కమిషనరేట్ పోలీసులు కఠినాతి నిర్ణయం వ్యక్తం చేస్తూ ఎవరు మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చినా వారి భరతం పడతాము, వాళ్ళని వదిలేలేదు. మరి మొదటిసారి పట్టుబడితే ముందులాగా చెప్తున్నటువంటి విధంగా 6 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా, వారి తీవ్రతని బట్టి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలిక సస్పెండ్ చేయడము లేదా పూర్తి స్థాయిలో రద్దు చేయడం లాంటి నిర్ణయంతో పాటు మళ్ళీ పోలీస్ అధికారులు సమీక్ష నిర్వహించి గతంలో పట్టుబడ్డటువంటి వ్యక్తులే ఇంత టైట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ మళ్ళీ మద్యం సేవించి రోడ్డుపైకి వస్తే వారి పరిస్థితి ఏంటనే దానిపై కూడా సమీక్షించినటువంటి వెంటనే పోలీస్ శాఖ మరో నిర్ణయాన్ని వ్యక్తం చేస్తోంది. రెండోసారి తాగి పట్టుబడిన, అంతకు మించి ఎక్కువ సార్లు తాగి పట్టుబడినటువంటి మద్యం ప్రియుల విషయంలో 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15,000 జరిమానా విధించడము, వారి తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ ని పూర్తి స్థాయిలో లేదా తాత్కాలికంగా ఇవన్నీ రద్దు చేస్తామంటూ కూడా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై కమిషనరేట్ పోలీసులు ఒకే రకమైనటువంటి ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎల్లుండి 31 తారీఖు ఉదయం వదిలేసి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ప్రతి రోడ్ లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. ఏ వాహనదారు అయినా మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చినా ఖచ్చితంగా తనిఖీ చేస్తాము. ఆల్టర్నేట్ గా డ్రైవర్స్ ని పెట్టుకోండి, తొందరగా ఇంటికి చేరుకున్నట్టు మాత్రం పోలీసులు సూచనలు జరుపుతా ఉన్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేస్తున్నట్టుగా కూడా అధికారులు ఆ విషయాన్ని ప్రకటన ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మద్యం సేవించి రోడ్డు పైన హంగామా క్రియేట్ చేయడం, రోడ్డు పైన న్యూసెన్స్ క్రియేట్ చేయడం, కేబుల్ బ్రిడ్జ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువసేపు ఆగి ట్రాఫిక్ అంతరాయం ఏర్పాటు చేయడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సిటీలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లని కూడా మూసివేస్తూ ఒకటికి మించి ఏ పబ్, రెస్టారెంట్, హోటల్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్లు ఈ ఈవెంట్స్ అరేంజ్ చేయకూడదని, కెపాసిటీకి మించి ఎక్కువన్నా కూడా నిర్వాహకులపైన కేసులు పెడతామంటూ కూడా కొత్త ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చి నగర ప్రజలు న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయాలి కానీ దాన్ని వైలెన్స్ గా క్రియేట్ చేయొద్దనే ఒక ఉద్దేశంతో ఈ కొత్త రెస్ట్రిక్షన్స్ ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొనాలి. ఆల్టర్నేట్ గా డ్రైవర్స్ ని ఏర్పాటు చేసుకోండి లేదా క్యాబ్స్ ద్వారా వెళ్ళండి తప్ప మీరు తాగి రోడ్డుపైకి వచ్చి వాహనం నడిపితే మీ ప్రాణాలతో పాటు ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాలకు, వ్యక్తులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురైతే ప్రాణ నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపై అవేర్నెస్ కల్పిస్తూ మద్యం సేవించి రోడ్డుపైకి రాకండి అంటూ మాత్రం పోలీసులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. 31న మాత్రం ట్రై కమిషనరేట్ పరిధిలో సీరియస్ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి ఈసారి మాత్రం ఎవరిని ఎక్స్క్యూజ్ చేయకుండా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.